పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ బీజేపీ వ్యూహం ఏంటి? సిట్టింగ్లకు హైకమాండ్ భరోసా ఇచ్చిందా? ఈసారి రేస్లో ఉన్న టాప్ లీడర్లు ఎవరు? ఏ సీటు కోసం ఎక్కువ డిమాండ్ ఉంది? టికెట్ ఇవ్వలేని వాళ్లకు పార్టీ ఏం చెప్పబోతోంది? మొత్తంగా బీజేపీ ఈసారి ఎన్ని సీట్లు టార్గెట్గా పెట్టుకుంది? వాస్ ది స్పెషల్ స్టోరీ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన అనూహ్య ఫలితాల షాక్ నుంచి తేరుకోకముందే బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల రూపంలో మరో పెద్ద సవాల్ ఎదురుకానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణపై బీజేపీ హైకమాండ్ దృష్టి పెట్టింది. దక్షిణాది పార్లమెంటు స్థానాలపై బోలెడాశలు పెట్టుకున్న బీజేపీ అగ్రనాయకత్వం ఈసారి ఎలాగైనా ఇంతకు ముందు కంటే ఎక్కువ స్థానాలు తెలంగాణలో గెలుచుకుని పట్టు సాధించాలని ఉత్సాహంతో వ్యూహరచన చేస్తోంది. ఈ దిశగా ఈ మధ్య హైదరాబాద్ వచ్చిన పార్టీ అగ్రనేత కేంద్ర మంత్రి అమిత్ షా స్థానిక బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా లీడర్లందరికీ పాఠాలు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఫలితాలను పట్టించుకోకుండా మెరుగైన పార్లమెంటు స్థానాలు గెలుచుకునేందుకు కృషి చేయాలని సూచించారు. ఈసారి కనీసం 10 పార్లమెంటు స్థానాలు గెలవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్తున్నారు. పనిలో పనిగా కొంతమంది సిట్టింగులకు సీటు కన్ఫర్మ్ చేసినట్టు సమాచారం. సికింద్రాబాద్, నిజామాబాద్, కరీంనగర్ అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన హైకమాండ్ ఆదిలాబాద్ బీజేపీ సిట్టింగ్ స్థానాలపై కసరత్తు చేస్తోంది. మిగతా స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టింది. కొన్ని చోట్ల నుంచి పలువురు పేర్లను ఇప్పటికే పరిశీలించిన హైకమాండ్ వారికి టికెట్ దాదాపు కన్ఫర్మ్ చేసినట్టు సమాచారం. ఇలా దాదాపు టికెట్ కన్ఫర్మ్ అయిన వారిలో మహబూబ్ నగర్ అభ్యర్థిగా డీకే అరుణ, చేవేళ్ల అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఖమ్మం అభ్యర్థిగా పొంగులేటి సుధాకర్ రెడ్డి, భువనగిరి నుంచి బోరా నర్సయ్య గౌడ్, వరంగల్ నుంచి రిటైర్డ్ ఐపీఎస్ కృష్ణప్రసాద్ ఉన్నట్లు తెలుస్తోంది. హైకమాండ్ లోక్సభ అభ్యర్థుల కసరత్తు మొదలు పెట్టగానే పార్టీ సీనియర్లంతా తమ ప్రయత్నాలు స్పీడ్ చేశారు. ముఖ్యంగా మల్కాజ్గిరి నుంచి పోటీ చేసేందుకు దాదాపు 12 మంది అభ్యర్థులు రేసులో ఉన్నారు. వారిలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఈటల రాజేందర్ మల్కాజ్గిరి టికెట్ ఆశిస్తున్నారు. ఈటలతో పాటు కూకట్పల్లికి చెందిన పన్నాల హరీష్ రెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. గతంలో 2 సార్లు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి మల్కాజ్గిరి నుంచి గెలుపొందడంతో హరీష్ రెడ్డికి ఛాన్స్ ఉందని నియోజకవర్గంలో టాక్. బీజేపీ జాతీయ అధ్యక్షుడు మురళీధర్ రావు, వరంగల్ మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి కూడా మల్కాజ్గిరి టికెట్ ఆశిస్తున్న వారి జాబితాలో ఉన్నారు. ఇక మల్కాజ్గిరి కంటే జహీరాబాద్ ఎంపీ టికెట్కు కూడా భారీగా డిమాండ్ ఉంది. రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, అడ్వకేట్ రచనారెడ్డి, చికోటి ప్రవీణ్ రెడ్డి, ఆకుల విజయ, విఠల్ కూడా పోటీ పడుతున్నారు. మెదక్ నుంచి రఘునందనరావు బరిలోకి దిగుతారన్న టాక్ బలంగా వినిపిస్తోంది. హైదరాబాద్ పార్లమెంటు స్థానం నుంచి విరించి ఆసుపత్రి చైర్మన్ మాధవీలత కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఆదిలాబాద్ నుంచి సోయం బాపురావు స్థానంలో రమేష్ రాథోడ్ను బరిలోకి దింపాలని హైకమాండ్ యోచనగా తెలుస్తోంది. ఇక టికెట్ దక్కన వారి ఆగ్రహాన్ని చల్లార్చేందుకు కూడా బీజేపీ మాస్టర్ ప్లాన్ వేసింది. బరిలో ఉన్న అభ్యర్థులకు వారి నుంచి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు వేరే రాష్ట్రాల బాధ్యతలు ఆయా నేతలకు అప్పగించేందుకు కూడా హైకమాండ్ రెడీ అవుతోంది. కిషన్ రెడ్డితో పాటు పలువురు నేతల సూచనలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ ఈ వ్యూహం వర్కౌట్ అయితే ఎన్నికల తరువాత బాగా పనిచేసిన వారికి తగిన పదవులు కూడా ఇవ్వాలన్న యోచనలో ఉంది. మొత్తానికి తెలంగాణలో 10 సీట్లన్నా గెలుచుకోవాలన్న బీజేపీ వ్యూహం ఎంత మేరకు ఫలిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.